హాయ్ అందరికి కూడా హ్యాపీ సండే. సో ఇవాళ మన మెప్మా అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా? సో ఒకప్పుడు మన మహిళా సంఘాలు అంటే మహిళలు ఎలా ఉండేవాళ్ళంటే వంటింటికి మాత్రమే పరిమితం అయ్యి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకొని వాళ్ళు కేవలం వంట చేయడము, వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ వంటను ప్రేమగా వడ్డించడం, పిల్లల్ని చూసుకోవడం. సో ఇదే మహిళ అంటే. అయితే రాను రాను మనకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ పొదుపు సంఘాల ద్వారా మహిళలు వాళ్ళను తెలుసుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి దాని ద్వారా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒకసారిగా బయటికి వచ్చి ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకుంటూ పొదుపు సంఘాలను ఒక గ్రూప్గా ఫార్మేషన్ చేసుకొని దాని ద్వారా రుణాలను పొంది వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలని వాళ్ళు స్వతహాగా అభివృద్ధి చెందినటువంటి మహిళా పొదుపు సంఘాలు. అయితే ఇందులో భాగంగా మన మెప్మా వాళ్ళను రోజు రోజుకి దినాభివృద్ధిగా వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్తో పాటు వాళ్ళ జీవనోపాధులు కూడా వాళ్ళకు స్వతహాగా చేసుకుంటూ వాళ్ళలో ఒక స్కిల్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అంటే ఒకప్పుడు మహిళకి ఇప్పుడున్నటువంటి మహిళకి చాలా వ్యత్యాసం వచ్చింది. అంటే పొదుపు సంఘాలు ఎప్పుడైతే రావడం మొదలుపెట్టాయో ఆ 10 మంది గ్రూప్గా కూర్చున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ ఫైనాన్షియల్ విషయం కానీ తర్వాత వాళ్ళకు వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవడం గురించి కానీ ఎక్కడ ఎలాంటి ఉత్పత్తులు రెడీ అవుతున్నాయనేటువంటి విషయం కానీ ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు మహిళా సంఘాలు అంటేనే ఒక మంచి గౌరవంతో కూడుకున్నటువంటి మహిళలు పొదుపు మహిళలు. సో అలాంటి మహిళలకు నేడు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. అంటే నేను మెప్మాలో పనిచేస్తున్నందుకు ఎంత గర్వకారణంగా ఉంది అంటే అంత గర్వకారణంగా ఉంటుంది. కారణం ఈరోజు మహిళ ఒక ఎంటర్ప్రైనర్గా తయారయ్యారు. వాళ్ళ ఉత్పత్తులు ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత అంటే టాటా బిర్లాలు, బిల్ గేట్స్ వాళ్ళు ఫైనాన్షియల్గానే ఆల్మోస్ట్ వాళ్ళ తాతలు వాళ్ళ ఫాదర్స్ ఆస్తులుండి వాళ్ళు డెవలప్మెంట్ అయ్యి వాళ్ళ యొక్క స్కిల్స్ని తీసుకొని టాటా బిర్లాలు అయ్యారు. కానీ మన మహిళలు వాళ్ళు స్వతహాగా సొంతంగా మహిళా ఉత్పత్తులు చేసుకుంటూ ఈరోజు ఎంటర్ప్రైనర్స్గా అయ్యారంటే నిజంగా మన మెప్మాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయం అనేటువంటిది గర్వకారణం. ఇంతటితో ముగించలేదు. మహిళలు ఈరోజు కామర్స్ డిజిటల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు మన మహిళా సభ్యులు. నిజంగా ఎంత సంతోషం అవుతుందంటే ఒకప్పుడు నేను ఇది ఒక వేదికగా చెప్తున్నాను, లేదంటే ఇది ఒక సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ అనుకొని చెప్తున్నాను. నేను కూడా ఒకప్పుడు మహిళా పొదుపు సంఘంలో ఒక సభ్యురాలిని. సో నేను దీని ద్వారానే నా యొక్క ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేశాను. అందువల్లనే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ నాకు వేరే జాబ్స్ వచ్చినా కూడా మెప్మాలోనే ఎందుకుండి నేను మెప్మా కోసమే చేస్తున్నానంటే దాని యొక్క రుణం తీర్చుకోవాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి మెప్మాలో ఉండి అనేటువంటిది నిజంగా నాకు అంత గర్వకారణంగా ఉంటుంది. అంటే ఒక పొదుపు సభ్యురాలుగా నేను ఉన్నప్పుడు ఏదైతే నేను ఆశించానో, ఏదైతే నేను అనుకున్నానో ప్రతి ఒక్క నాయకులకి వచ్చినప్పుడల్లా ఒక మీటింగ్ జరిగినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదాన్ని. నేను అక్కడ ఉన్నటువంటి టీఎల్ఎఫ్ ఓబీలను అడిగి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదాన్ని. ఏమి ఇచ్చేదాన్ని అంటే, సార్ మా మహిళల్లో కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకు తెలియక అంటే వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తులు ఏదైనా నేను తయారీ చేస్తే దాన్ని ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, మార్కెటింగ్ రీసోర్స్ ఎక్కడ ఉంటుందో అని తెలియక చాలామంది మేము ఇక్కడే ఉండిపోతున్నాం సార్, మాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, దాన్ని ఎలా చేయాలి, ఒక ఎగ్జిబిషన్ లాగా ఒకటి కండక్ట్ చేయండి లోకల్లో కానీ యుఎల్బీలో కానీ మంత్లీ వన్స్ అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చేదాన్ని. నేను సభ్యురాలుగా ఉన్నప్పుడు. ఈరోజు నిజంగా మనకు మెప్మా బజార్లు అయితేనేంటి అవన్నీ కూడా పొదుపు సంఘాలు తయారు చేసినటువంటి ఎగ్జిబిషన్లో పెట్టేటువంటి ఉత్పత్తులన్నీ మన మహిళా సంఘాలు తయారు చేసినవి. అంటే నేను ఏదైతే అనుకున్నానో అది ఇవాళ జరుగుతుంటే ఎంత హ్యాపీ అవుతుందంటే నాకు. అంటే నేను ఇందులో పనిచేస్తూ ఆ మహిళల్ని నేను ఇక్కడ మెప్మా బజార్లో మనం ఇలా జరుగుతుంది రండి అని నేను చెప్తున్నానంటే రియల్లీ నాకు అంత హ్యాపీ ఉంటుంది. అంటే ఒకప్పుడు నేను అడిగినటువంటి రిక్వెస్ట్ ఈరోజు ఇంప్లిమెంట్ అవుతుంటే ఎంత హ్యాపీ అవుతుందన్నమాట. నాకు చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం వారు ఎన్డీఏ కూటమి
అలాగే నిజంగా మన మెప్మా ఎండి సార్ ఐఏఎస్ తేజ్ భరత్ సార్కి నిజంగా శతకోటి వందనాలు అయితే పెట్టాలి. ఎందుకంటే సారు ఒక్కొక్క రోజు మహిళా సంఘాల గురించి కానీ, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ ప్రతిదీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా వివరించి చెప్తూ వాళ్ళని అంచెలంచెలుగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన ఎండి ఐఏఎస్ తేజ్ భరత్ సార్కి రియల్లీ థ్యాంక్ యూ సార్, శతకోటి వందనాలు. ఈరోజు మహిళా సంఘాల యొక్క ఉత్పత్తులు కేవలం అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ యొక్క యుఎల్బీను వాళ్ళ యొక్క అక్కడికి మాత్రమే ఎగ్జిబిషన్స్ వరకు, మెప్మా బజార్లు, సరస్ ప్రోగ్రామ్స్ వరకే అక్కడి వరకే కాకోకుండా ఈరోజు ఈ కామర్స్లో ఎంటర్ అయ్యే విధంగా మన మహిళల్ని తీర్చిదిద్దుతున్నారంటే రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ప్రభుత్వం వారితో మాట్లాడి వాళ్ళు ఈ కామర్స్ ఓఎన్డీసీ వారితో టైఅప్ అయ్యి ఈ కామర్స్లో మన ప్రోడక్ట్స్, మన మహిళా సంఘాల ప్రోడక్ట్ని అక్కడ కనిపించేలాగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన మహిళా సంఘాల సభ్యులు ఎంటర్ప్రైనర్సే కాదు, ఈ కామర్స్లో అడుగు పెట్టబోతున్నారు. విశ్వవ్యాప్తంగా మార్చి 8న విశ్వవ్యాప్తంగా మనమేంటో మన సత్తా ఏంటో తెలియచేసేటువంటి టైం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎంతవరకు చేరితే అంతవరకు దయచేసి వావ్ జీనీ యాప్ అనేటువంటిది మహిళా సంఘాల ఉత్పత్తులకు సంబంధించిన ఒక యాప్ అండి. ప్లేస్టోర్లో వెళ్తే మీకు వావ్ జీనీ యాప్ ఉంటుంది. మీకు వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా షేర్ చేస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీ యుఎల్బీస్లో మహిళా సంఘాల ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎంత తక్కువ రేట్లో ఉన్నాయి బయట వాటితో పోల్చుకుంటే, ఉత్పత్తి నాణ్యత కానీ క్వాలిటీ కానీ మన మహిళా సంఘాల సభ్యుల దగ్గర ఎలా ఉన్నాయి ఒకసారి చూసి వావ్ జీనీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకుంటారని కోరుతున్నాను. మన మహిళా సంఘాలు అనుకుంటే ఏదైనా కూడా సాధించగలరు అనేటువంటి మన మీద పెట్టినటువంటి నమ్మకంని ప్రతి ఒక్కరిని కూడా ఆ నమ్మకాన్ని మేము నిరూపించుకుంటామని చెప్పేసి తెలియచేస్తూ దయచేసి అందరూ కూడా వావ్ జీనీ యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని మన మహిళా సంఘాలకి సపోర్ట్ చేస్తూ మన మహిళా సంఘాల ఉత్పత్తులకు అందరి సపోర్టు కావాలని చెప్పి కోరుతూ మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎస్పెషల్లీ మన మహిళా సంఘాలు ఈ విధంగా తయారు చేస్తూ ఈ కామర్స్లో ఎంటర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అండ్ మన ఎండి సారు ఐఏఎస్ తేజ్ భరత్ సార్కి, ఎండి సార్తో ఉండి ప్రతి ఒక్క నిమిషము ఫాలోఅప్ చేసినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మన ఎండి సార్ చెప్పిన వెంటనే ప్రతిదీ కూడా మనకి ఓకే అని చెప్పేసి ప్రతి ఒక్క అవకాశాన్ని మనకు అందజేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారికి, అలాగే మెప్మాలో వర్క్ చేసినటువంటి సిఓల దగ్గర నుంచి, సిఎంఎం దగ్గర నుంచి అండ్ ఆర్పీల దగ్గర నుంచి మన పొదుపు మహిళలు, టీఎల్ఎఫ్ ఓబీలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనమేంటో మన సత్తా ఏంటో ఈసారి ఉమెన్స్ డే రోజున ప్రతి ఒక్కరికి కూడా చాటి చెప్దామని చెప్పేసి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.